భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వందే మాతరం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. గీతంలోని పూర్తి రూపం, దాని చారిత్రక నేపథ్యం వంటి అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి పెరుగుతోంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గేయం వెనుక ఉన్న కథేంటి? కాలక్రమంలో దీనిపై ఎందుకు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? వందే మాత్రం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించిందనేది కాదనలేని సత్యం. ప్రముఖ రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనందమఠం నవలలోని ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరణ నింపింది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారి దీనిని ఆలపించారు. ఆ తర్వాత 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ సమయంలో ప్రజా ఉద్యమానికి గుర్తుగా మారింది. వందే మాత్రం మొత్తం 6 చరణాలతో కూడిన గేయం. ఇందులోని మొదటి 2 చరణాలు ప్రకృతి, మాతృదేశ గొప్పతనాన్ని వర్ణిస్తాయి. తదుపరి చరణాల్లో దేశాన్ని దేవతామూర్తులతో పోలిస్తూ భావ వ్యక్తీకరణ కనిపిస్తుంది. ఈ సాహిత్యంపై కాలక్రమంలో భిన్నమైన వ్యాఖ్యానాలు, చర్చలు జరిగాయి. స్వాతంత్రానికి ముందు నుంచే వందే మాత్రం స్థానం గురించి చర్చలు జరిగాయి. స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగ సభలో కూడా దీనిపై చర్చ జరిగింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనలో జనగణమనను జాతీయ గీతంగా గుర్తిస్తూ వందే మాత్రానికి కూడా గౌరవం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వందే మాత్రం గురించి జరుగుతున్న చర్చల్లో చరిత్ర, సాహిత్యంతో పాటు జాతీయ గుర్తింపు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. కొంతమంది దీనిని స్వాతంత్ర్య ఉద్యమ వారసత్వంగా చూస్తుండగా మరికొందరు దీనిని చారిత్రక సాహిత్య సందర్భంలో అర్థం చేసుకోవాలంటున్నారు. కాలం మారినా వందే మాత్రం భారత చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తుంది. వందే మాత్రం ఒక గేయం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న చర్చలు భిన్న అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నప్పటికీ చరిత్రలో దాని పాత్ర మాత్రం ప్రత్యేకమైనదిగానే కొనసాగుతుంది. ఇటీవల వందే మాత్రం గౌరవం, చట్టపరమైన పరిరక్షణ అంశం మరోసారి చర్చకు వచ్చింది. జాతీయ గౌరవాలకు సంబంధించిన చట్టాన్ని సవరించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ఆమోదం లభించిన తర్వాత ఇది చట్టంగా అమల్లోకి రానుంది. ఈ సవరణతో వందే మాత్రానికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ కల్పించే ఉద్దేశం ఉందని ప్రభుత్వం చట్టసభల వేదికగా వెల్లడించింది. వందే మాత్ర గేయాన్ని అవమానించడం, ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వంటి చర్యలకు శిక్షా నిబంధనలు వర్తించేలా చట్టంలో మార్పులు ప్రతిపాదించింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.